ఈరోజు ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకు కరివేపాకు రెండు కలిపి కారపొడి చేస్తున్నానండి. ఇది మా ఇంటి పక్కన మునగాకు చెట్టు ఉందండి. ఈ కారపొడి కోసం ఫ్రెష్గా మునగాకు ఉంటే బాగుంటుందని కొంచెం కోసుకుంటున్నాను. కాసేపు ముందే వర్షం పడిందండి ఇక్కడ, అందుకని ఆకు గ్రీన్గా ఫ్రెష్గా ఉంది. హాయ్ అండి, ఈరోజు మునగాకు అక్కడ కరివేపాకు కూడా ఉంది, అది కూడా కోసేస్తాను. ఆ రెండు కలిపి పొడి చేస్తాను. ముందు క్లీన్ చేసుకుంటామండి, బాగా కడిగేసి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ముందు క్లీన్ చేసుకుంటామండి. ముందు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ మునగాకులు మట్టి తక్కువగానే ఉంటుంది, అయినా కానీ ఒకసారి క్లీన్ చేసేసుకుందాము. మనం వండుకునే ప్రతి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కట్ చేసుకునే ముందే ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే వాటిలో వాల్యూస్ కూడా పోకుండా ఉంటాయండి. ముఖ్యంగా ఈ కరివేపాకు మునగాకు లాంటివి ముందుగానే క్లీన్ చేసుకోవాలి. మీరు ఈసారి మునగాకు వండేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీ అనిపిస్తుంది అండి వర్క్ మనకి. ఈ మునగాకులోను కరివేపాకులోను ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి చేయడం వల్ల ఇంకా ఎక్కువ వాల్యూస్ పొందొచ్చు మనం. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుంటే మన కారపొడి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. అందుకని ఫ్యాన్ కింద 1 గంట వరకు ఇలా ఆరబెట్టేస్తున్నాను. ఈ మునగాకులో ఒకసారి సన్న గుడ్లు ఉంటాయి, వాటితోటి పురుగులు కూడా కనిపిస్తుంటాయి మనకి. అందుకని నేను ఇప్పుడు చూపించినట్టు లైట్గా తట్టండి, ఏమన్నా సన్న గుడ్లున్నా పురుగులున్నా రాలిపోతాయి. వీటితో పాటు పండిపోయి వాడిపోయిన ఆకులను కూడా శుభ్రంగా తీసేసుకోవాలి. అలాగే ఎండాకాలం అయితే ఈ ఆకు త్వరగా వాడిపోద్ది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పొడిబట్టతో ఇలా తడుస్తున్నాను. ఇప్పుడు ఇలా మునగాకంతా ఆరిన తర్వాత పొడిబట్టలో ఒక నైట్ అంతా కప్పి పెట్టేయాలి. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఆకు కాడల సపరేషన్ ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈ ఆకుని మటుకు మనం ఈజీగా తీసుకొని కారపొడికి వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను క్లీన్ చేసిన తర్వాత ఈ ఆకు అంతా ఇలా శుభ్రంగా రెడీ అయ్యింది చూడండి. ఈ పొడి కోసం నేను దీంట్లో లేత కాడలు కూడా వేసానండి. ఇప్పుడు ఈ మునగాకుని కరివేపాకుని నీడల్లోనే డ్రై చేశాను. ఇలా చేయడం వల్ల దీంట్లో వాల్యూస్ తగ్గువు, ప్లస్ పొడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే పొడి ఎక్కువ రోజులు పాడకుండా నిల్వ ఉంటుంది. అందుకని ఈ వెల్లుల్లి రెబ్బల్ని నేను ముందుగానే ఆరబెట్టి ఉంచాను. నెక్స్ట్ నిమ్మకాయ సైజంత చింతపండు, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు తీసుకోవాలి. నేను కల్లు ఉప్పు తీసుకున్నాను. 100 గ్రాములు ధనియాలు తీసుకున్నాను. 100 గ్రాములు తెల్ల నువ్వులు తీసుకున్నానండి. మిరియాలు అయితే 50 గ్రాములు తీసుకున్నాను. జీలకర్ర 50 గ్రాములు తీసుకున్నాను. మినపప్పు 100 గ్రాములు, పచ్చెనపప్పు 100 గ్రాములు. దీనికోసం పెద్ద సైజు ఎండుమిరపకాయలు కారంగా ఉండేటివి 20 తీసుకున్నాను. ఈ మిరపకాయలతో పాటు మిరియాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ కారపొడికి సరిపోతాయి. నెక్స్ట్ ఈ మునగాకుని కరివేపాకుని కూడా గిన్నె కొలతతో కొలత వేసుకుంటున్నాను. కప్పు కొలతలతో అయితే ఫుల్గా 4 కప్పులు వచ్చాయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని సన్నని మంట మీద ఈ విధంగా ఎర్రగా వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు అదే బాండల్లో ఇంకో టీ స్పూన్ నూనె పోసుకొని కాగిన తర్వాత పచ్చెనపప్పు మినపప్పు కూడా వేసేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ధనియాలు 100 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు వేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీదే ఖచ్చితంగా వేపుకోవాలండి. కారపొడిలో మిరియాలు వేయడం వల్ల మరీ ఘాటుగా లేకుండా చాలా టేస్టీగా కుదురుతుంది. అందువల్ల ఈ పొడిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా మరీ అడిగి తింటారు. ఇలాగే సేమ్ ప్రాసెస్లో పచ్చెనపప్పు లేకుండా బాలింతలకు కానీ సర్జరీ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఈ పొడిని ఫస్ట్ ముద్దలో వాళ్ళకి ఇవ్వడం వల్ల గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. నెక్స్ట్ ఈ పప్పులన్నీ 70% వరకు వేగిపోయాయండి. ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ నువ్వులన్నీ బాగా చిటపటలాడే వరకు వేపుకోవాలి. అలాగే తెల్ల నువ్వులు ఇప్పుడు వేసుకుంటే సరిపోద్దండి, ముందుగా వేసుకుంటే మరీ ఎక్కువ వేగిపోయి టేస్ట్ మారిపోద్ది.
అందువల్ల ఈ పప్పులన్నీ 70% కానీ 80% కానీ వేగిన తర్వాత ఈ నువ్వులు వేసుకోవాలి. మా అబ్బాయి కోసం దుబాయ్కి పంపించేదానికి కారపొడిని నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ నెయ్యి కాసే విధానం కూడా చాలా సింపుల్గా చేస్తాను, ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో ఈ మెథడ్ బ్యాచిలర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ఇలా కలర్ వచ్చిన తర్వాత మంచి కమ్మటి వాసన వచ్చి గుమగుమలాడతాయి. అప్పుడు వీటినన్నింటిని ఒక ప్లేట్లో తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. మనం ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని చింతపండు కూడా వేసుకొని వేపుకుందాము. దీన్ని సన్నని మంట మీద గరిటతో ప్రెస్ చేసుకుంటూ వేపాలి. అప్పుడు దీంట్లో ఉండే తేమంతా పోయి చింతపండు బాగా క్రిస్పీగా రెడీ అవుద్ది. చింతపండులో ఉండే మాయిశ్చర్ అంతా పోయే వరకు గరిటతో ఇలా చిన్నగా ప్రెస్ చేసి వేపుకోవాలి. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల కారపొడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇది చూసేదానికి చాలా మెత్తగా ఉంది కదా, కానీ చల్లారిపోతే క్రిస్పీగా అయిపోద్ది. ఇప్పుడు అదే బాండాలని ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఇందులో మనం కొలత వేసి పెట్టుకున్న మునగాకుని, దాంతోపాటు అదే కొలతతో కరివేపాకు కూడా తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ ఆకునంతా 2 days షేడ్లోనే డ్రై చేస్తాం కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోద్దండి. ఇప్పుడు దీన్ని ఓపికగా 10-15 నిమిషాల వరకు సన్నని మంట మీద వేపుకుంటే ఈ విధంగా క్రిస్పీగా రెడీ అవుద్ది. ఇప్పుడు వీటన్నిటిని చల్లారించి కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి వేసి కోర్సుగా పట్టుకోవాలండి. నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు వేసి కోర్సుగా మిక్సీకి పట్టాలి. నెక్స్ట్ పప్పులు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మా టేస్ట్ తగ్గట్టు ఇందులో నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పొడినంతా ఒకసారి బాగా కలిసినట్టు కలుపుకునేద్దాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీకి పట్టిన తర్వాత కమ్మగా గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి. మొత్తం పొడినంతా కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనకు ఉప్పు సరిపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సీకి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ఉప్పు కారం అంతా ఈక్వల్గా కలిసిపోద్ది. అంతే అండి, నోటి కమ్మగా పుల్లపుల్లంగా కారం కారంగా గుమగుమలాడుతూ ఉంటే మునగాకు కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. ఈ పొడితో పాటు దుబాయ్కి పంపించేదానికి ఇంకో 2-3 రకాల పొడులు కూడా చేస్తాను. వీటితో పాటు నెయ్యి కూడా కాస్తానండి. చూడండి, గుమగుమలాడే నెయ్యి కారపొళ్ళు రెడీ అయిపోయాయి. ఈ విధంగా కమ్మటి నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ పొడినంతా ఫ్యాన్ కింద 15 నిమిషాల వరకు ఖచ్చితంగా ఆరనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎయిర్ కంటైనర్లు వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కారపొడులు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు తడి లేకుండా చాలా శుభ్రంగా జాగ్రత్తగా చేయాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ పొడి. నెక్స్ట్ ఈ పొడిని మనకు కావాల్సినంత వరకు చిన్న బాటిల్లో తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతే అండి, నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఎంతో కమ్మగా గుమ్మలాడుతూ ఉండి మునగాకు కరివేపాకు కారపొడి రెడీ అండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కారపొడిని రైస్లోకే కాకుండా దోశలోకి, ఇడ్లీలోకి, ఊతప్పం లాంటి వాటికి కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ కారపొడిని మనం డైలీ డైట్లో తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.